హలో, మేము కాస్కోకి వెళ్ళాము దిస్ వీక్. సో ఫస్ట్ ఎంట్రన్స్లో క్రిస్మస్ ట్రీస్ చూసి చాలా ఎక్సైట్ అయ్యాను. బికాజ్ క్రిస్మస్ ఎప్పుడో డిసెంబర్లో ఉంది, బట్ వీళ్ళు చాలా త్వరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు కదా. అండ్ డెకరేషన్స్కి కావాల్సిన సామాన్లన్నీ ముందే పెట్టారు, సో దట్ ఫస్టే అందరికి కనిపిస్తాయి కాబట్టి చాలా బాగున్నాయి. కొన్ని ట్రీస్ చాలా బాగున్నాయి అండ్ డెకరేషన్స్ చాలా బాగున్నాయి. అండ్ మా షాపింగ్కి వచ్చేసరికి మేము ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మాత్రం తీసుకుంటాం. వెజిటబుల్స్ అంటే మోస్ట్లీ ఆనియన్ అండ్ టొమాటో, అంతకుమించి ఎక్కువ తీసుకోమనుకుంటా. యా, సో స్ట్రాబెరీస్ అండ్ గ్రేప్స్ ఆర్ మస్ట్, అండ్ మష్రూమ్స్ ఇఫ్ నీడెడ్. సో లాస్ట్ టైం తెచ్చిన మష్రూమ్స్ ఇంకా ఫ్రిడ్జ్లో పడున్నాయి కాబట్టి మష్రూమ్స్కి నో చెప్పేసి వెళ్ళిపోయాము అక్కడి నుంచి. అండ్ ఇది నా ఫేవరెట్ సెక్షన్, దట్ ఈస్ బేకరీ. వీళ్ళకి ఎలాంటి ఐడియాస్ వస్తాయో కానీ చాలా అంటే చాలా బాగుంటాయి, టెంప్టింగ్గా ఉంటాయి. బట్ వద్దు అనుకున్నాం బికాజ్ వీ హ్యావ్ బీన్ ఈటింగ్ ఎ లాట్ ఆఫ్ జంక్ రీసెంట్లీ. సో చాలా కష్టంగా వద్దు అనుకొని ముందుకెళ్ళాం అక్కడి నుంచి. అండ్ యా, ఇక్కడ పంకిన్స్ని కూడా చూసాను, ఫాల్ సీజన్ వచ్చింది కదా, సో ఈ పంకిన్స్ కూడా పెట్టారు. అండ్ ఈ ప్లషెస్ దగ్గరికి వచ్చేసరికి ఒకసారి చంద్రముఖి అయిపోయా. అండ్ దట్ ఐ వాజ్ మ్యాచింగ్ విత్ దట్ ప్లషీ అండ్ ఇట్ వాస్ టూ క్యూట్. మల్టిపుల్ ఉన్నాయి, అంటే మనకు తెలిసి అయితే ఒక్కటి డిఫరెంట్ కలర్స్లో అలా ఉంటాయి, బట్ ఇక్కడ మల్టిపుల్ డిజైన్స్లో ఉన్నాయి అండ్ డిఫరెంట్ వేరియేషన్స్. మళ్ళీ ఇంకా కొన్ని క్యూట్గా, కొన్ని రఫ్గా. ఇది ఇప్పుడు నేను చూస్తున్నది గ్రీన్ కలర్ది, విచ్ వాజ్ వెరీ వెరీ క్యూట్ అసలుకి. ఇట్స్ లైక్ అన్ యాంగ్రీ బర్డ్. నాకు అది నచ్చింది, కొనాలనుకున్నా, బట్ ఇంట్లో ఆల్రెడీ ఒక పెద్దది ఉంది, దానికే స్పేస్ సరిపోవట్లేదు. సో ఇది తీసుకుంటే ఇంకా నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపిస్తారు. సో బట్ ఎనీవేస్ ఐ ప్లేడ్ విత్, చాలా బాగున్నాయి అవన్నీ. అండ్ అందరికీ తెలిసి ఉంటుంది ఫుడ్ కోర్ట్ ఉంటుంది. అండ్ మేము ఇక్కడ ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తున్నాము. ఆర్డర్ ఇచ్చింది అయితే స్ట్రాబెరీ అండ్ పిజ్జా ఇవ్వలేదు ఎప్పటికీ, బట్ బాగా ఆకలేసింది. అక్కడ మేము బక్లావా తీసుకున్నాము. ఆ డిష్ కూడా అది బాగుంటుంది, ఆ స్వీట్ అది ట్రేలోనే ఉంది, బట్ అప్పటికి తినేస్తున్నాం మేము ఆకలి తట్టుకోలేక. అండ్ హియర్ తను పిజ్జా చేయడం చూపిస్తుంది, ఐ మీన్ మనకు చూపించట్లే, వాళ్ళు చేస్తున్నారు. సో ఐ జస్ట్ రికార్డెడ్. చాలా ఈజీ టెక్నిక్, అలా తీసింది అండ్ అది పెట్టి కట్ చేసేసింది. అండ్ ఈ పిజ్జా స్లైసెస్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి. నేను చూపిస్తాను. ఒకటి ఆర్డర్ కూడా పెట్టుకున్నాము తినడానికి. ఒక్కటి నలుగురు ఈజీగా తినొచ్చు. ఐ మీన్ చీజ్ కాబట్టి నాకు ఎక్కువ ఇష్టం ఉండదు, సో ముగ్గురం తిన్నాం కొంచెం కొంచెం అలాగా. అండ్ మీ ఆర్డర్ చేసింది స్ట్రాబెరీ వెనిలా ఫ్లేవర్. అండ్ చాలా వేడిగా ఉంది. చీజ్ పిజ్జా ఇస్ వెరీ హాట్. అంటే అక్కడ కూర్చొని తింటే అది ఇంకా టేస్టీగా ఉంటుంది, చల్లగా తింటే మాత్రం అసలు సాగిపోయినట్టు కూడా రాదు. అండ్ ఇట్ విల్ బీ గట్టిగా అయిపోయి తినాలనిపించదు. సో బెటర్ ఒకవేళ పిజ్జా తీసుకుంటే అక్కడే కూర్చొని తినేయండి. ఇట్ విల్ టేక్ టైమ్ బికాజ్ ఇట్ విల్ బీ వెరీ వెరీ హాట్. అండ్ యా, I was enjoying pizza and having a good conversation. And ఎప్పుడు తినకండి పిజ్జా కూడా, బికాజ్ ఇట్స్ నాట్ సో హెల్దీ. ట్రై టు మినిమైజ్ ఈటింగ్ ఇట్ మంత్లీ వన్స్, మేబీ అకేషనల్గా తినడానికి ట్రై చేయండి. అండ్ వెజీ పిజ్జా ఈజ్ ఓకే, బట్ విత్ చీజ్, లైక్ నేను తింటున్నంత చీజ్ మాత్రం అసలు తినకూడదు. ఐ నో దట్, బట్ ఇట్స్ అ గిల్టీ ప్లెజర్. అండ్ దిస్ స్ట్రాబెరీ వెనిలా, అంటే ఇది 2 ఫ్లేవర్స్లో ఉంటుంది, వెనిలా విత్ స్ట్రాబెరీ అండ్ వెనిలా విత్ చాక్లెట్. చాక్లెట్ కంటే ఎక్కువ స్ట్రాబెరీ ఇక్కడ తిన్న తర్వాత బాగా నచ్చింది. సో అండ్ చాలా క్రీమీగా ఉంటుంది వెనిలా కూడా, దట్ మేక్స్ ఇట్ సో మచ్ స్మూత్. అండ్ తింటున్నంతసేపు చాలా బాగా అనిపిస్తుంటుంది. తర్వాత ఎన్ని క్యాలరీస్ బంద్ చేయాలో కూడా మనకు తెలియదు, అంత ఎక్కువ ఉంటుంది. సో ఐ డోంట్, దీస్ ఆర్ ఆల్ గిల్టీ ప్లెజర్స్ ఐ కెన్ సే. యా, దీని తర్వాత బాగా ఆలోచించి మళ్ళీ జిమ్కి కూడా వెళ్ళాను. దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ, బట్ దట్ ఈస్ వర్త్ ఇట్ బికాస్ దిస్ వీక్ ఐ హ్యాడ్ వెరీ రఫ్ ఇన్ మై వర్క్. కంటిన్యూస్ మీటింగ్. ఈ కాస్ట్కి వచ్చే ముందు కూడా ఐ హ్యాడ్ లైక్ బ్రేక్ డౌన్. సో ఇన్ ఆర్డర్ టు రిలీవ్ మై సెల్ఫ్ ఐ స్టార్ట్ ఈటింగ్ ఫుడ్ లైక్ ఎనీథింగ్. సో చాలా బాగా రిఫ్రెష్మెంట్ అయింది నాకు అక్కడ.
మెయిన్ రీజన్ కాస్కోకి రావడం ఎందుకంటే మా ఇంట్లో థర్మోస్టాట్ పని చేయట్లేదు అండ్ టెక్నీషియన్ రావడానికి టైం పడుతుంది అన్నాడు. సో ఆ ఈవినింగ్ ఎలా పడుకోవాలో తెలియక వి వాంట్ టు గెట్ అన్ ఆల్టర్నేటివ్ లైక్ కూలర్ ఆర్ సంథింగ్. అందుకని కాస్కోకి వెళ్ళాం. అక్కడ లేదు, వెతికాము, వచ్చేసాం. అక్కడ లేదు కాబట్టి వీ వెంట్ టు వాల్మార్ట్లో కూడా లేదు. అసలు ఇక్కడ కూలర్స్ అనేవి లేవు. అండ్ ఐ సా ఆల్ దీస్ క్యూట్ థింగ్స్. అన్నీ ఫాల్కి అండ్ క్రిస్మస్కి సెలబ్రేటివ్గా పెట్టుకున్నారనమాట. నా ఫ్రెండ్ క్రిస్మస్ శాంటాకి వైఫ్ ఉందా లేదా అని అక్కడ గూగుల్ చేస్తున్నాడు అండ్ అక్కడ గడ్డం రియలా కాదా అని చూస్తున్నాడు. అండ్ యా, దిస్ శాంటా హ్యాస్ న్యూస్ పేపర్ విత్ హిమ్. యా, they're also cute. అండ్ ఇది కూడా ఫాల్ కోసం డెకరేటివ్ ఐటమ్, ఇంటి ముందు పెట్టుకుంటారు మోస్ట్లీ. ఎస్, అండ్ వెజిటబుల్స్ చూడడానికి చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. బట్ మేము ఒక్కటి కూడా తీసుకోలేదు బికాజ్ అండ్ ఫ్రూట్స్ అండ్ ఆల్ మోస్ట్ ఆఫ్ ద షాపింగ్ వి డన్ అట్ కాస్కో. వాల్మార్ట్కి మేము ఎక్కువ రామ్ చెప్పాలంటే. సో అలా వెళ్ళాం కాబట్టి టైం స్పెండ్ చేసి రిటర్న్ అయ్యాం. అండ్ కార్లో వెళ్తున్నప్పుడు తెలుగు పాటలు వింటూ ఒక ర్యాండమ్ కన్వర్సేషన్ స్టార్ట్ అయింది అండ్ వీ స్టార్టెడ్ లాఫింగ్ ఆన్ ఇట్. చాలా ప్లెజెంట్గా అయిపోయింది ఈవినింగ్. యా, దిస్ ఈజ్ మీ టుడే, బట్ యెస్టర్డే ఐ వాజ్ క్రైయింగ్ ఎట్ దిస్ పర్టికులర్ టైమ్ లైక్ ఎనీథింగ్. నాకు ఎలా అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ బాగా ఏడవాలి, తర్వాత నవ్వాలి. యా, సీ యూ. Thank you so much for watching. Please subscribe.